మనిషి ఎప్పుడు సుత రెండు జాగలల్లకి పోవద్దనుకుంటాడుల్లా. ఒకటి పానం బాగలేక దవాఖానకు, టైం బాగలేక జైలుకు. దవాఖానకు పోతే రోజులు వారాలు నెలల కమానం వైద్యం చేపించుకున్నాక బీమారి తగ్గితే ఇంటికి, లేదంటే అంతే ఇక. అట్లనే జైలుకు పోతే సుత బెయిల్ వస్తే ఇంటికి, శిక్ష పడితే ఎన్నేళ్ళేస్తే అన్నేళ్ళు అందులోనే. ఒక్కొక్క పారి జీవితం మొత్తం గిన ఆటే. ఆడ ఎంత బాధ ఉంటుందో గీసారి చెప్తాడు ఇనుండ్రి. సారో నీకు పుణ్యం ఉంటది, ఈ బతుకు నేను బతకలేను, ఇంత ఇసమిచ్చి సంపూరని జడ్జి గారిని ఒక్క తీవ్ర బతిమిలాడుతున్నాడు దర్శన్ గారు. ఎవరో తెలుసు కదా, కర్ణాటకల హీరో. నా లవర్కే మెసేజ్లు పంపుతావురా అని అభిమానిని మర్డర్ చేపించి అరెస్ట్ అయ్యిండు నేరుడు. అప్పుడు జైలుకు పోయినా రాజభోగాలు అనుభవిస్తుంటే రచ్చ అయ్యింది. నడిమిట్ల బెయిల్ వస్తే బయటకు వచ్చేయండు. ఉన్నోడు సప్పుడు కాకుండా సాక్ష్యాలు కింద మీద చేసే కార్యం పెట్టుకుంటే పట్టుకపోయి మళ్ళా లోపటేసిరు 6 నెలల కిందట. కానీ ఇప్పుడు అప్పటి రాజభోగాలు లేక జైలు సినిమాకు పడుతుందట సారుకు. మెత్తటి పరుపు కావాలి, ఇంటికాంచెల్లి పువ్వ కావాలి, ఆ సవలతి కావాలి, ఈ సవలతి కావాలని కోర్టును కోరికలు కోరితే అది అవ్వదమ్మా అని బాజాబ్తో చెప్పేసింది. ఫస్ట్ జైలుకు వచ్చినప్పుడు అత్తగారిల్లు లెక్క మర్యాదలు జరుగుతుంటే ఫోటోలు బయటకు వచ్చి లొల్లాయే. అందుకే ఇప్పుడు ఏ సవలతి లేక కింద మీద ఎత్తున్నాడు పాపము. దర్శన్ కాక కన్నడలో పేరున్న హీరోనే. 1 నెంబర్ బంగ్లా, ఏసీ అర్రలు, తీరొక తిండి, సకల మర్యాదలతోటి బతికినోడు. అభిమానిని చంపిన కేసులో జైలుకు వచ్చే వరకు దోమలు సూదులేస్తుంటే సప్పటి తిండి పెడుతుంటే 4 గోడల నడుమ నలిగే వరకు ఎటు వశపడతలేనట్టుంది. కానీ మర్డర్ చేస్తే ఏమైతుందో సార్ సినిమాలలోనే చూపించినావు. అసొంటిది రియల్ మర్డర్ కేసులో జైలు కోతామనే చిన్న లాజిక్ ఎట్లా మర్చినవే దర్శన్ కాక.